హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, జయ గోపీ జన వల్లభ గిరివరధారి, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యమునా తీరావనచారి, యమునా తీరావనచారి, యమునా తీరావనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే, గోపేశ గోపికా కాంతా రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి, వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ కూడా స్వాగతం అండి మన శ్రీమద్ భాగవతామృతం కార్యక్రమానికి. ఈ రోజు మనం తృతీయ స్కందము 32వ అధ్యాయము 27వ శ్లోకం నుంచి చూద్దాము.
ఏతావానేవ యోగేన సమగ్రేణేహ యోగినః యుజ్యతే యుజ్యతేభిమతో హ్యర్థో యదసంగస్తు కృత్స్నసా. యోగులందరి ఏకైక పరమ లక్ష్యము అసత్ అసత్పదార్థము నుండి పూర్ణమగు విరక్తియే అయ్యది వివిధ యోగముల ద్వారా సాధించబడును. నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కీ జై. భక్తి యోగము, జ్ఞాన యోగము, అష్టాంగ యోగము అనుచు యోగములు 3 రకములుగా నున్నవి. వాటిని అవలంబించు వారైన భక్తులు, జ్ఞానులు, యోగులు అందరూ భవబంధము నుండి బయటపడ యత్నించు నట్టివారే. జ్ఞానులు తమ ఇంద్రియ కర్మలను భౌతిక బంధము నుండి వేరుపరచ యత్నింతురు. జ్ఞానయోగి బ్రహ్మమే సత్యము, భౌతిక పదార్థము మిథ్యే అని తలచుచు జ్ఞానాభ్యాసముచే ఇంద్రియములను భోగము నుండి అనాసక్తము చేయు యత్నించును. అష్టాంగ యోగులు సైతము ఇంద్రియ నిగ్రహమునకై యత్నింతురు. కానీ భక్తులు మాత్రము ఇంద్రియములను కృష్ణ సేవ యందు నెలకొల్ప యత్నింతురు. కనుకనే జ్ఞానులు మరియు యోగుల కర్మల కన్నను భక్తుల కర్మలే ఉత్తమమైనట్లుగా గోచరించును. యోగులు అష్టాంగ యోగ విధానము, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము మొదలగునవి ద్వారా ఇంద్రియములను నిగ్రహింప యత్నింపగా ఇంద్రియ భోగము మిథ్యాపూర్వకమైనదని చింతన చేయుచు జ్ఞానులు తమ యత్నమును కొనసాగింతురు. కానీ అత్యంత సరళమును ప్రత్యక్షమును అయిన విధానము ఇంద్రియములను శ్రీకృష్ణ భగవానుని సేవ యందు నియుక్తము చేయుటయే. సమస్త యోగములు ప్రయోజనము భౌతిక జగత్తు యొక్క ఇంద్రియ పద కర్మల నుండి విడివడుటయే. కానీ వాటి తుది లక్ష్యము వేరుగా నుండును. జ్ఞానులు బ్రహ్మజ్యోతి యందు లీనమవగోరగా, యోగులు పరమాత్మానుభూతిని కోరుదురు. భక్తులు భక్తి యోగమును వృద్ధి కావించుకొని భగవత్ సేవ యందు నెలకొనగోరుదురు. ఆ ప్రేమయుత సేవయే ఇంద్రియ నిగ్రహపు పూర్ణత్వ స్థితి కాగలదు. ఇంద్రియములు నిజమునకు జీవలక్షణములు. అవి ఎన్నడూను నిరోధింపబడవు. ఉన్నతమగు వ్యాపకము ఉన్నప్పుడే అవి హేయ కార్యమును వీడగలవు. భగవద్గీత యందు తెలుపబడినట్లు పరందృష్ట్వా నివర్తతే. ఇంద్రియములకు ఉన్నతమగు కలాపములు నొసగినప్పుడు వాటి సాధారణ కార్యములను నిరోధించవచ్చును. కృష్ణ సేవ యందు నెలకొల్పుటయే వాటికి ఒసగదగిన మహోన్నత కార్యము. సమస్త యోగముల ప్రయోజనం ఇదియే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. సో మనకి నేర్చుకుంటున్నాం మనం ఈ యొక్క అధ్యాయంలో ఏమిటి, మనకి యొక్క అధ్యాయం పేరు మనకి కర్మ బంధనములు అనేటువంటిది ఒక అధ్యాయం పేరు అన్నమాట. కర్మ బంధనములు అనేటువంటిది ఒక అధ్యాయం పేరు. సో మనం ఈ రోజు నేర్చుకోబోయేటువంటి శ్లోకం నుంచి కపిల మహర్షి ఏం నేర్పుతున్నారు, మనకి జ్ఞానయోగం గురించి నేర్పుతున్నారు అన్నమాట. సో దీనిలో ఏం చెప్తున్నారు మనకి అని అంటే కనుక ఈ యొక్క ఏదైతే కనుక మనకి బంధాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ఎలాగ బయటపడాలి అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. సో ఏ యోగాభ్యాసం చేసే వాళ్ళైనా సరే, జ్ఞానయోగులైనా సరే, భక్తి యోగులైనా సరే, ధ్యాన యోగులైనా సరే, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా కావాల్సినటువంటిది ఏమిటి, ఈ యొక్క విరక్తి అనేటువంటిది కావాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క విరక్తి అనేటువంటిది, అంటే ఏదైతే కనుక మనకి అటాచ్మెంట్ అనేది ఉంటుందో దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. సో అదే విషయాన్ని చెప్తున్నారు మనకి ఇక్కడ. జ్ఞానులు ఏం చేస్తూ ఉంటారంట, ఇంద్రియ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని భౌతిక బంధాల నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో అదే ఇంకా ఏం చేస్తూ ఉంటారు మనకి, అష్టాంగ యోగులైతే కనుక ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ భక్తులైతే ఏం చేస్తారు, ఇంద్రియాలను తీసుకుని వెళ్ళి భగవంతుడి యొక్క సేవలోనే వాళ్ళు నియోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. కానీ అన్నిటికంటే బాగా సులభమైనటువంటి పద్ధతి ఏమిటి, మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి సేవలో పెట్టడం అనేటువంటిది చాలా చాలా తేలిక అన్నమాట. ఇంకా జ్ఞానులు ఏం కోరుకుంటూ ఉంటారు, వాళ్ళు నేను బ్రహ్మజ్యోతిలో లీనమవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. యోగులైతే ఏం కోరుకుంటారు, వాళ్ళు నేను పరమాత్మని అనుభూతం అమర్చుకోవాలి అని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ భక్తులు మాత్రం ఏం చేస్తూ ఉంటారు, భగవత్ సేవలోనే ఉండాలి, ఎప్పుడు కూడా నేను భగవంతుడికి సేవకుడిగా ఉండాలి అని ఆ విధంగా కోరుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఏమవుతుంది,
ప్రేమయుత సేవతోటి వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా తేలికగా వాళ్ళు నిగ్రహించుకోగలుగుతారనమాట. సో ఏదైనా సరే మనకి ఇంద్రియ నిగ్రహం కావాలి అని అంటే కనుక మనకి ఉన్నతమైనటువంటి వ్యాపకం ఉంటే కనుక మనం ఏం చేస్తాము, తక్కువ రకమైనటువంటి క్వాలిటీ పనులన్నీ కూడా మనం మానేయగలుగుతాం అనమాట. సో తర్వాత ఇంకేం చెప్తున్నారో చూద్దాం. జ్ఞానమేకం పరాచీనైరింద్రియైర్బ్రాహ్మణిర్గుణం అవభాత్యర్థరూపేణ భ్రాంత్యా శబ్దాదిధర్మిణా. పరబ్రహ్మమునెడ పరాన్ముఖులైన వారు పరతత్వమును కాల్పనిక ఇంద్రియానుభూతి ద్వారా భిన్నముగా అనుభూతమర్చుకుందురు. కనుకనే భ్రాంతి వశమున సమస్తము వారికి సాపేక్షముగా గోచరించును. శశికళ మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. శ్రీదేవి మాతాజీ మీరు తర్వాత 2 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ. భాష్యం బై జయశ్రీల ప్రపాదులు వారికి జై. ఏకమగు పరబ్రహ్మము అనగా దేవదేవుడు సర్వత్రా తన నిరాకార లక్షణంతో వ్యాపించి ఉన్నాడు. ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు అనుభూతమయ్యేది సమస్తము నా శక్తి విస్తారమే అనుచు స్పష్టంగా పలికాడు. సమస్తం అతని చేతనే పోషింపబడదు, కానీ దాని భావం అతడు సమస్తము నందున్నాడని కాదు. మృదంగ వాద్యము వినుట, సౌందర్యవతి స్త్రీని గాంచుట, లేదా మధురమగు పిండి వంటను రుచి చూచుట వంటి ఇంద్రియానుభూతులు ఆయా ఇంద్రియముల వలన కలుగుచు భిన్నంగా అవగతమగుచున్నది. అనగా భగవత్శక్తి ప్రకటంగా సమస్తము ఏకమైనను ఇంద్రియ పరజ్ఞానము భిన్న వర్గములుగా విభజింపబడింది. ఉదాహరణకు వేడిమి, వెలుతురు అనునవి అగ్ని యొక్క శక్తి ప్రకటము. వాటి ద్వారా అగ్ని భిన్న రీతుల్లో విభిన్న ఇంద్రియానుభూతుల యందు వ్యక్తం కాగలదు. మాయావాద తత్వవేత్తలు ఈ వైవిధ్యంను మిథ్య అని ప్రకటించారు. కానీ వైష్ణవ తత్వవేత్తలు అభిన్న వ్యక్తీకరణములను మిథ్య అని తలచక భగవానునికి అవి అభిన్నములని భావించారు. అవి భగవత్శక్తి యొక్క ప్రదర్శన ఏమిటి దానికి కారణం. బ్రహ్మము సత్యమైనది, జగత్తు మాత్రం మిథ్య అనడి. బ్రహ్మ సత్యము, జగన్మిథ్య. తత్వమును వైష్ణవ తత్వవేత్తలు అంగీకరింపరు. మెరిసేదంతయు బంగారం కాకపోయినను ఆ మెరిసెడి వస్తువు మాత్రం మిథ్య కాదు కదా. ఉదాహరణకు ముత్యపు చిప్ప బంగారమయమైనట్లు గోచరించు, సువర్ణమయ తేజము కంటికి గోచరించున్నట్టిది. దాని భావం ముత్యపు చిప్ప మిథ్య అని కాదు. అదే విధంగా శ్రీకృష్ణ భగవాని రూపమును గాంచడం ద్వారా ఎవరునూ అతడు వాస్తవంగా ఏమిటో ఎరుగజాలకపోవచ్చు. అంత మాత్రమున అతడు మిథ్య అని కాదు. ఆ దేవదేవుని రూపం బ్రహ్మ సంహిత వంటి జ్ఞాన గ్రంథములందు వర్ణింపబడినట్లుగా అవగతం చేసుకునవలెను. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. దేవదేవుడు శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడై ఉన్నాడు. అసంపూర్ణ ఇంద్రియానుభూతి ద్వారా ఆ రూపమును మనం తెలుసుకొనజాలం. దాని కొరకు అతనిని గుర్చిన జ్ఞానమును మనం సంపాదించవచ్చు. కనుకనే ఇచ్చట జ్ఞానమేకము అని చెప్పబడినది. శ్రీకృష్ణుని గాంచి అతనిని సామాన్య మానవుడని తలుచువారు మూర్ఖులే అని భగవద్గీత ధ్రువపరిచినది. ఆ దేవదేవుని అపరిమిత జ్ఞానమును, శక్తిని, ఐశ్వర్యమును వారు ఎరుగరు. భౌతికేంద్రియ కల్పనమన్నది పరబ్రహ్మం రూపరహితమనడి భావననే కలుగజేయు. అట్టి మానసిక కల్పనము కారణముననే బద్ధజీవుడు మాయా ప్రభావం అజ్ఞానమందే పడికొట్టుకొను. పరమపురుషుడు తనను గూర్చి భగవద్గీత ఎందు పలికిన వాక్కుల ద్వారానే నాకు పరమైనది వేరొకటి లేదు, నిరాకార బ్రహ్మ తేజమునకు నేనే ఆశ్రయమును అనున అతనిని అవగతం చేసుకొనవలెను. భగవద్గీత యొక్క విశుద్ధము పూర్ణ దృష్టిని గంగా నదితో పోల్చవచ్చు. పరమ పవిత్రము గంగా నది గాడిదలను, గోవులను కూడా పవిత్రం అనర్చగలదు. కానీ పవిత్రము గంగా నదిని నిర్లక్ష్యపరిచి మురికి కాలువల్లోని నీటితో పవిత్రం కాగోరిన వాడు విజయమును సాధింపలేడు.
అదే విధముగా పూర్ణుడకు భగవాని నుండి శ్రవణం చేయటం ద్వారానే మనుజుడు పరతత్వమును గూర్చిన విశుద్ధ జ్ఞానమును పడేయగలడు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ. భగవానునికి పరాన్ముఖులైన వారు తమ అసంపూర్ణమగు ఇంద్రియములచే పరతత్వపు లక్షణములను గూర్చి కల్పనములు కావింతురని ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. నిరాకార బ్రహ్మానుభూతి అయినను శ్రవణము ద్వారానే లభించును గాని ప్రత్యక్షానుభూతి ద్వారా కాదు. అనగా జ్ఞానమును శ్రవణము ద్వారానే పొందవలెను. ఈ విషయమున వేదాంత సూత్రములందు శాస్త్ర యోనిత్వాత్ అని ధ్రువపరచబడినది. అనగా ప్రామాణిక శాస్త్రముల నుండియే విశుద్ధ జ్ఞానమును మనుజుడు సంపాదించవలెను. కనుక పరితత్వమును గూర్చిన నామమాత్రపు కాల్పనిక వాదములు కేవలము వ్యర్థములు మాత్రమే. జీవుని యొక్క నిజమైన ఉనికి అతని చైతన్యమే. జాగ్రత్త, స్వప్న, సుగుప్తుల ఎందును అది నిలిచియే ఉండును. తాను సుఖినో లేదా దుఃఖినో జీవుడు సుసృష్టి ఎందును చైతన్యము ద్వారా తెలుసుకొనగలడు. ఆ విధముగా చైతన్యము స్థూల సూక్ష్మ దేహముల ద్వారా ప్రదర్శితమైనప్పుడు అది కప్పబడి ఉండును. కానీ చైతన్యము విశుద్ధమై ఉన్నప్పుడు జీవుడు జనన మరణ చక్రము నుండి బయట పడగలడు. విశుద్ధ జ్ఞానము త్రిగుణముల ఆచ్ఛాదనము నుండి బయటపడినప్పుడు జీవుని వాస్తవమగు ఉనికి వెలుగులోనికి రాగలదు. అతడు సర్వదా దేవదేవుని దాసుడే అని తెలియగలదు. ఆచ్ఛాదనము తొలగుటను గూర్చి ఒక ఉదాహరణమును తెలుపవచ్చును. సూర్యకిరణములు కాంతిమయములు. సూర్యుడును కాంతిమయుడే. సూర్యుని సన్నిధిలో సూర్యకిరణములు కూడా అతని సూర్యుని భాతి ప్రకాశించును. కాని సూర్యకాంతి మేఘముచే మాయచే కప్పబడినప్పుడు అంధకారము అనుభూతి యందు అసంపూర్ణత ఆరంభమగును. కనుక అవిద్యా బంధనము నుండి బయటపడుటకు మనుజుడు ప్రామాణిక శాస్త్రముల దృష్ట్యా తన ఆధ్యాత్మిక చైతన్యమును కృష్ణ భక్తి భావనను జాగృత పరచుకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? సో ఎవరైతే కనుక ఈ యొక్క భగవంతుడిని తెలుసుకోవడానికి వాళ్ళు దూరంగా ఉంటారో, సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట, రకరకాలుగా మానసిక కల్పనలన్నీ కూడా చేస్తూ ఉంటారంట. సో అవన్నీ కూడా ఏంటి, మానసిక కల్పనలన్నీ కూడా చివరికి తప్పు అవుతాయి అన్నమాట. ఎందుకంటే కనుక మాయ ఏం చేస్తుందంటే కనుక మనం చేసే మానసిక కల్పనలన్నింటినీ కూడాను, సో వాళ్ళు ఏం చేస్తారు, తర్కం చేస్తారు, లాజిక్ అన్నమాట. అది కాదు ఇది, ఇది కాదు అది, ఇది కాదు అది కాదు, అది కాదు అని చెప్పి అలా రకరకాలుగా లాజిక్లు చేసేసరికి ఏమవుతుంది, మాయ వాళ్ళని మోసం చేసేస్తుంది అనమాట. మోసం చేసి ఒక కన్క్లూషన్ కి తీసుకుని వెళ్తుంది అనమాట. ఏమిటా కన్క్లూషన్ అంటే కనుక వాళ్ళు చెప్పేది అల్టిమేట్ కన్క్లూషన్ ఏం చెప్తారు వాళ్ళు, బ్రహ్మ సత్యము కానీ ఈ జగత్తు మాత్రము మిథ్య. బ్రహ్మ సత్య జగన్మిథ్య అంటారనమాట. ఈ ప్రపంచం అంతా కూడా మిథ్య అని చెప్పి చెప్తారనమాట వాళ్ళు. బ్రహ్మన్ మాత్రము సత్యము అని అంటారనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే కనుక భగవద్గీత మనకి ఏం చెప్తుంది, యొక్క జగత్తు అనేటువంటిది మిథ్య, అసత్యము కాదు, ఇది కూడా సత్యమే. కానీ ఏంటంటే కనుక ఇది టెంపరీ, అంటే అశాశ్వతమైనటువంటిది. కానీ ఈ జగత్తు కూడా సత్యమే అనేటువంటి విషయాన్ని మనకి చెప్తుంది అనమాట. కానీ వీళ్ళు ఏంటంటే కనుక ఎవరైతే కనుక యొక్క భగవంతుడి యొక్క ట్రాన్సెండెన్స్ అన్నమాట, సో ఆయన యొక్క పరతత్వం గురించి వాళ్ళు చాలా కోపంతో దానితోటి విముక్తితోటి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమవుతారంట, ఈ విధంగా భ్రాంతితోటి వాళ్ళు వేరే రకంగా తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి తెలియదు అనమాట. ఏమిటి, మనకి భగవద్గీతలో స్వామి చెప్పారు, ప్రతి చోట కూడా నేను నా యొక్క శక్తుల ద్వారా నేను విస్తరించి ఉన్నాను, మొత్తము జగత్తంతా కూడా నా చేతనే పోషించబడుతూ ఉంది, సో ప్రతి అందు కూడా నేను ఉన్నాను అని చెప్పి స్వామి చెప్పారనమాట. వీళ్ళేమంటారు, సో ప్రతి దాంట్లోనూ కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి అసలు ఎగ్జిస్టెన్సే లేదు, ఆయనకి అస్తిత్వమే లేదు, ఆయన అస్తిత్వాన్ని కోల్పోయాడు, ఆయనకి రూపమే లేదు, మొత్తం అన్ని చోట్ల ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన లేడు అని చెప్పేసి వాళ్ళు రకరకాలైనటువంటి మానసిక తత్వాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట.
కానీ ఈ యొక్క వైష్ణవ తత్వవేత్తలు మాత్రం ఏమంటారు? సో ఎప్పుడు కూడాను భగవంతుడికి అవన్నీ కూడా విభిన్నాలు, అవన్నీ కూడా భగవత్ శక్తి యొక్క ప్రదర్శనలు, అంతేగాని భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క అస్తిత్వాన్ని కోల్పోవడం అనేటువంటిది జరగదు అని చెప్పి చెప్తారనమాట. సో ఎలా అంటే కనుక ఒక సామెత ఉంటుందన్నమాట. ఏమిటది? మెరిసేదంతా కూడా బంగారం కాదు అని చెప్పి చెప్తారన్నమాట. అవును, మెరిసేదంతా కూడా బంగారం కాదు, కానీ బంగారం మెరుస్తుంది కాబట్టి అది కూడా బంగారం కాదు అని చెప్పని అనుకోవడం మూర్ఖత్వం అన్నమాట. మెరిసేదంతా బంగారం కాదు, కరెక్టే, కానీ బంగారం ఎలా ఉంటుంది? అది మెరుస్తూ ఉంటుంది. సో ఇది మెరుస్తోంది కాబట్టి ఇది బంగారం కాదు అనడం మూర్ఖత్వం కదా. సో అలాగే భగవంతుడు కూడా ఆయన ఉన్నప్పుడు, ఆయన యొక్క రూపాన్ని చూసినప్పుడు కూడా ఆయన గురించి మనం తెలుసుకోలేకపోవచ్చు. కాబట్టి భగవంతుడిని కూడా మనం మిథ్య అనడం అనేటువంటిది మన యొక్క మూర్ఖత్వం అన్నమాట. సో కాబట్టి ఆయన గురించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించాలి అని అంటే కనుక శ్రవణం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అదే విషయాన్ని మనకి స్వామి కూడా చెప్పారు. ఏం చెప్పారు? నేను ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పర్సనల్ గా వచ్చినా సరే కొంతమంది నన్ను అర్థం చేసుకోలేరు. అవజానంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. మూఢులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా నన్ను చూసినా సరే, నా రూపంలో, స్వీయ రూపంలో నన్ను వచ్చినా సరే నన్ను అర్థం చేసుకోలేరు. సో వాళ్ళకి తెలీదు నేను అంతటికీ కూడా యజమానిని అని చెప్పి వాళ్ళకి తెలియదు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట స్వామి. సో ఇంకేం చెప్తున్నారు? ఈ యొక్క నిరాకార బ్రహ్మం గురించి కూడా మనం తెలుసుకోవాలి అని అంటే కనుక ఎలా దొరుకుతుంది మనకు? అది ఆ యొక్క శ్రవణం ద్వారానే మనకు తెలుస్తుంది అనమాట. ఈ యొక్క జ్ఞానం అంతా కూడా శ్రవణం ద్వారానే మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ యొక్క మానసిక కల్పనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే కనుక మన యొక్క సమయాన్ని వృధా చేస్తాయి తప్పితే వాటి వల్ల ఏమీ లాభం లేదు. సో జీవుడి యొక్క నిజమైనటువంటి ఉనికి ఏమిటి అని చెప్తున్నారు? చైతన్యము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ యొక్క చైతన్యం అనేటువంటిది ఏమవుతుంది? స్థూల దేహము, సూక్ష్మ దేహం ద్వారా ప్రదర్శించబడినా సరే అది కప్పబడిపోయి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ యొక్క చైతన్యం ఎప్పుడైతే కనుక పవిత్రీకరించబడుతుందో అప్పుడు అది మన యొక్క జనన మరణ చక్రాల నుంచి బయటపడుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క మన యొక్క జ్ఞానము అందరికీ కూడా మనకి జ్ఞానం ఉందన్నమాట. మనకు కూడా ఏంటి? సచ్చిత్ ఆనంద. సత్ అంటే గనక శాశ్వతంగా ఉండడము, చిత్ అంటే గనక సంపూర్ణ జ్ఞానంతో ఉండడము, ఆనంద అంటే గనక సంపూర్ణంగా చాలా సంతోషంగా ఉండడం అన్నమాట. కానీ ఏమవుతుంది? ఎప్పుడైతే కనుక మనం ఈ మాయా ప్రభావంలోకి వచ్చామో అప్పుడు ఏమైపోయింది? మనకు ఉన్నటువంటి జ్ఞానము ప్రకృతి త్రిగుణాల వలన కలుషితం అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే కనుక యొక్క ప్రకృతి త్రిగుణాల నుంచి బయటపడింది అనుకోండి మన యొక్క జ్ఞానము, అప్పుడు మన యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి? జీవుడి యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి? ఆ జీవుడి యొక్క నిజమైన స్థితి అంటే కనుక జీవుడిని నేను ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దాసుడిని అని చెప్పి తెలుసుకోవడం అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క అవిద్య నుంచి బయటపడాలి అని అంటే కనుక ఏం చేయాలి మనము? ఎవరైనా సరే యొక్క ప్రామాణిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము శ్రద్ధగా అధ్యయనం చేయటం ద్వారా మనము మన యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని మళ్ళీ మనము మేల్కొల్పవచ్చు అని చెప్పి చెప్తున్నారన్నమాట. యదా మహానహం రూపా స్త్రీవృత్ పంచావిధస్వరాట్ ఏకాదశావిధస్తస్య వపురండం జగద్యత. మహత్తత్వము నుండి విద్యాహంకారమును, త్రిగుణములను, పంచభూతములను, వ్యక్తిగత చైతన్యమును, 11 ఇంద్రియములను, భౌతిక దేహమును నేను వ్యక్తము కావించితిని. అదే విధముగా సమస్త విశ్వము దేవదేవుని నుండి ఆవిర్భవించినది. విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. భగవానుడు మహత్పాదుడు అని వర్ణింపబడినాడు. మహత్తత్వము అతని పాదపద్మముల చెంత నిలిచియున్నదంటే దాని భావము. సమస్త వ్యక్తీకరణకు మహత్తత్వమే మూలము లేదా కారణము. దాని నుండియే 24 తత్వములు అనగా మనస్సుతో సహా 11 ఇంద్రియములు, 5 ఇంద్రియార్థములు, పంచభూతములు, చిత్తము, బుద్ధి, అహంకారము అనునవి ఆవిర్భవించినవి. పరమ పురుషుడే మహత్తత్వమునకు కారణమైనందున
ఒక భావనలో సమస్తము భగవాను నుండియే ప్రభవించుచున్నదన్న భగవానునికి దృశ్యమాన జగత్తుకు నడుమ ఎట్టి భేదము లేదు. కానీ అదే సమయమున జగత్తు అతనికి భిన్నమై ఉన్నది. ఈ శ్లోకమున స్వరాట్టు స్వతంత్రుడు అను పదము మిగుల ప్రధానమైనది. భగవానుడు స్వతంత్రుడు, జీవుడు సైతము స్వతంత్రుడే. ఆ రెండు స్వాతంత్ర్యముల నడుమ పోలిక లేనప్పటికీ జీవుడు సూక్ష్మముగా స్వతంత్రుడనియు దేవదేవుడు పూర్ణ స్వతంత్రుడనియు మాత్రము పలకవచ్చును. జీవుడు పాంచభౌతికమును ఇంద్రియ సహితమునైన దేహమును కలిగి ఉన్నట్లుగా స్వరాట్ అయిన భగవానుడు విరాట్ రూపమును కలిగి ఉన్నాడు. వ్యక్తిగత దేహము తాత్కాలికము, అలాగుననే సమస్త విశ్వము భగవానుని దేహముగా భావింపబడినది సైతము తాత్కాలికమే. అనగా వ్యక్తిగత దేహము విరాట్ దేహము రెండును మహత్తత్వపు ఫలములే అయి ఉన్నవి. వీని నడుమ గల భేదమును తెలివితో అవగతము చేసుకొనవలెను. ఆత్మ కారణమునే ఈ భౌతిక దేహము వృద్ధి చెందునని మనం ఎరుగుతుమి. అలాగుననే పరమాత్ముని వలనే విరాట్ దేహము వృద్ధి అగును. ఆత్మ వలన దేహము వృద్ధి చెందినట్లుగా పరమాత్ముని వలన విరాట్ రూపము వృద్ధి అగును. వ్యక్తిగతాత్మ చైతన్యవంతుడైనట్లుగానే పరమాత్ముడును చైతన్యవంతుడు. పరమాత్మని చైతన్యము మరియు వ్యక్తిగతాత్మ చైతన్యము రెండును ఒకే పోలికను కలిగి ఉన్నను వ్యక్తిగత చైతన్యము పరిమితమైనది కాగా పరమాత్మని చైతన్యము అపరిమితమైనది. ఈ విషయము భగవద్గీత 13:3 యందు క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి అని వర్ణింపబడినది. అనగా వ్యక్తిగతాత్మ ఒకనొక ప్రత్యేకమగు దేహమునందుండగా పరమాత్ముడు ప్రతి కర్మక్షేత్రమునందును ఉపస్థితుడై ఉన్నాడు. ఇరువురును చైతన్య స్వరూపులే. అయినను వ్యక్తిగతాత్మ ఒకే దేహమును గూర్చి ఎరిగి ఉండగా పరమాత్ముడు అన్ని దేహములను గూర్చి ఎరిగి ఉండును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. హరే కృష్ణ మాతజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడిని ఆయన్ని మహత్పాదుడు అంటున్నారు అనమాట. అంటే మహత్తత్వం ఆయన యొక్క పాదాల దగ్గర ఉంటుంది అన్నమాట. ఈ యొక్క మహత్తత్వం నుంచి మనం చూసాం ఏమొస్తుంది, మనకి విద్యాహంకారం వస్తుంది. ఆ యొక్క మహత్తత్వం నుంచి మనకి ప్రకృతి త్రిగుణాలు వస్తాయి. ఆ యొక్క మహత్తత్వం నుంచి మనకి పంచభూతాలు కూడా వస్తాయి. అదే విధంగా మనకి ఉన్నటువంటి వ్యక్తిగత చైతన్యము, అదే విధంగా 11 ఇంద్రియాలు, భౌతిక దేహము, ఇవన్నీ కూడా మనకి ఒక మహత్తత్వం నుంచి వస్తాయి అన్నమాట. సో అదే విధంగా మొత్తం విశ్వమంతా కూడా నా నుంచే ఆవిర్భవించింది అని చెప్పి స్వామి చెప్తున్నారు. సో సాంఖ్య శాస్త్రంలో మనకి ఏం చెప్తారు, ఈ యొక్క బేసిక్ ఎలిమెంట్స్ అన్నమాట. 24 రకాలైనటువంటి ఎలిమెంట్స్ గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం అన్నమాట. సో అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ యొక్క మహత్తత్వం నుంచే అవన్నీ వచ్చినాయి అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క మహత్తత్వానికి కారణం ఎవరు, శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి ఆ విధంగా చూస్తే కనుక ఒక రకంగా ఈ యొక్క మనకు కనపడేటువంటి యొక్క జగత్తుకి, అదే విధంగా భగవంతుడికి సో మనం కనపడేటువంటి జగత్తుకి అదే విధంగా భగవంతుడికి కూడా ఎటువంటి తేడా లేదనమాట. సో కానీ చూస్తే కనుక మనకి ఇది 2 విషయాలు చెప్తున్నారు. ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి తేడాలన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎలా అయితే గనక ఒక ఆత్మ ఏం చేస్తుంది, ఈ యొక్క మాయ యొక్క ప్రభావం చేత ఎలాగైతే గనక ఆత్మ ఒక శరీరాన్ని తీసుకుంటుందో, సో భగవంతుడు కూడా ఆయన ఏం చేస్తారు, ఈ యొక్క విశ్వంలో ఉండేటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా చేయడం కోసము ఏమవుతుంది, ఆ యొక్క విరాట రూపం అనేటువంటిది తీసుకుంటారనమాట. సో ఇది ఏమవుతుందంటే కనుక ఎలా అయితే కనుక మన యొక్క వ్యక్తిగత దేహం తాత్కాలికంగా ఉంటుందో, ఆ యొక్క విరాట రూపం కూడా తాత్కాలికంగానే ఉంటుంది అనమాట. ఇవి 2 కూడా మహత్తత్వం నుంచే రావడం జరిగింది అనమాట. సో ఎలా అయితే కనుక మన దేహము వృద్ధి చెందుతూ ఉంటుందో ఆత్మ ఉన్నంత వరకు కూడాను, ఈ యొక్క విరాట రూపం కూడా ఆయన పరమాత్మ ఉన్నంత వరకు మాత్రమే వృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ యొక్క మనకి మన మన యొక్క శరీరంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే మనకు తెలుస్తాయి అన్నమాట. సో అదే విధంగా పరమాత్ముడికి ఏంటి, ప్రతి కర్మక్షేత్రంలో ఉన్నటువంటి విషయాలు అవన్నీ కూడా మొత్తము తెలుస్తాయి అన్నమాట. ఏతద్వై శ్రద్ధయా భక్త్యా యోగాభ్యాసేన నిత్యసా సమాహితాత్మ నిస్సంగో విరక్త్యా పరిపశ్యతి. శ్రద్ధతోనూ సమాహిత చిత్తముతోనూ పూర్ణ వైరాగ్యముతోనూ భక్తి యోగమున నెలకొని ఉండి భగవత్ చింతన యందే సదా లగ్నమైన వానికి
ఈ పూర్ణ జ్ఞానము లభించగలదు. అట్టివాడు నిస్సంగుడై యుండును. శాంతకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ. 30 శ్లోకం మాతాజీ. ఆ, భాష్యం చదవండి. నాస్తికుడైన యోగాభ్యాసి ఈ పూర్ణ జ్ఞానము తెలుసుకొనగలడు. భక్తియుతాదేవ కర్మ ఎందు నెలకొని వారుడే పూర్ణ సమాధి మగ్గులు కాగలరు. సమస్త దృశ్యమానవ జగత్తు యొక్క సత్యమును మరియు దాని కారణమును గాంచగలుగుట ఎరుగుట వారికే సాధ్యపడును. శ్రద్ధ యాన్నిత్యమగు భక్తిని బడయని వారికి దాని ఎరుగుట సాధ్యపడదని చతుష్టముగా తెలిపనిది. సమాహితాత్మ సమాధి అనునవి పర్యావయ పదములు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఏ విధంగా సంపాదించుకోవాలి అని అంటే కనుక అది ఎలాగా మనము శ్రద్ధతోని భక్తితోని ఈ యొక్క యోగాభ్యాసాన్ని మనము ఎటువంటి బంధాలు కూడా లేకుండా ఎవరైతే కనుక వాళ్ళ యొక్క మనస్సుని ఎల్లప్పుడూ కూడా వాళ్ళు నియంత్రించుకోగలుగుతూ ఉంటారో, ఎవరైతే కనుక ఈ యొక్క భౌతిక పరమైనటువంటి అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఎవరైతే కనుక భౌతిక సంఘాన్ని ఎవరైతే కనుక వదిలిపెడతారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది దొరుకుతుంది అన్నమాట. ఇతే తత్యాధితం గుర్వే జ్ఞానం తద్బ్రహ్మ దర్శనం ఏనానుబుధ్యతే తత్వం ప్రకృతే పురుషస్య చ. గౌరవనీయురాలవగు ఓ తల్లి, పరతత్వగాహన పదమును నేనిదివరకే వివరించి తిని. దాని ద్వారా మనుజుడు ప్రకృతి పురుషుల నిజమైన తత్వమును, వారి నడుమ సంబంధమును ఎరుగగలడు. జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైర్గుణ్యో భక్తి లక్షణః ద్వయోరప్యేక ఏవార్ధో భగవచ్చబ్ద లక్షణః. తాత్విక పరిశోధనము యొక్క ముఖ్య ప్రయోజనము దేవదేవుని అవగతము చేసుకొనుటయే. మనుజుడు ఆ అవగాహనను పడిసి త్రిగుణముల నుండి విడవడిన పిమ్మట భక్తి యోగ స్థితిని చేరగలడు. అనగా ప్రత్యక్షమగు భక్తి యోగము ద్వారా గాని లేదా తాత్విక పరిశోధన ద్వారా గాని అతడు చేరవలసిన గమ్యము ఒక్కటే, అదియే పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు. హరే కృష్ణ. రత్నకుమారి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. బహుజన్మల తాత్విక పరిశోధన పిమ్మట వాసుదేవుడే దేవదేవుడగు భగవానుడు సర్వస్వం అనేది అవగాహనకు వివేకవంతుడు చర్మముగా అరుదించి అతనికి శరణుజొచ్చునని భగవద్గీత యందు తెలుపబడినది. మహాత్ములకు అటు యోగులు అరుదుగా ఉందురు. జ్ఞానయోగము ద్వారా మనుజుడు పరమ పురుషుని అవగాహన చేసుకునే స్థితికి అరుదించినచో అతని కార్యము పూర్తి కానట్లే యగును. భక్తి యోగమున శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకునేటి స్థితికి అరుదించినంత వరకు అతడు తన జ్ఞాన యోగమును కొనసాగించవలెను. భగవానునితో నేరుగా సంబంధమును పొందడి అవకాశమును గూర్చి భగవద్గీత యందు తెలుపబడినది. తాత్విక కల్పనము మరియు యోగ విధానమును అవలంబించు వారలకు అధిక క్లేశము కలుగుననియు అందు చెప్పబడినది. పలు సంవత్సరముల క్లేశము పిమ్మట యోగి వాసుదేవుని చెంతకు చేరగలడు. కానీ ఆ మార్గము మిగుల కష్టతరమైనది. కానీ భక్తి యోగ పదము మాత్రం సర్వులకు సులభతరమైనది. అనగా వివేకవంతమగు తాత్విక కల్పనము యొక్క ఫలితమును మనుజుడు కేవలం భక్తి యోగం ద్వారా సాధించగలడు. అదీనుగాక దేవదేవుని తెలుసుకొనగలిగే స్థితికి అరుదించినచో తన మానసిక కల్పనా కార్యము ద్వారా జ్ఞాని యొక్క పరిశోధన కార్యం అంతయు వృధాశ్రమ అని చెప్పబడును. జ్ఞాని యొక్క చరమ లక్ష్యము నిరాకార బ్రహ్మమునందు లీనమగుటయే. కానీ ఆ బ్రహ్మము పరమ పురుషుని వెలుగని చెప్పబడినది. ఈ విషయమును గూర్చి పలుకుతూ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 14వ అధ్యాయం 27వ శ్లోకం యందు బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ అని ఉద్ఘాటించెను. వినాశరహితమును పరమానంద పూర్ణమును అగు నిరాకార బ్రహ్మమునకు నేనే ఆధారము.
వినాశరహితమును సారీ ప్రభుజీ వినాశరహితమును పరమానంద పూర్ణమును అగు నిరాకార బ్రహ్మమునకు నేనే ఆధారమును అని దాని భావము. శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మానందంతో పాటుగా సమస్త ఆనందములకు నిధి అయి ఉన్నాడు కనుక ఆ దేవదేవుని యందు అకుంఠిత మగు శ్రద్ధ కలిగిన వాడు నిరాకార బ్రహ్మానుభూతిని పరమాత్మానుభూతిని అది వరకే పడసి ఉన్నాడని చెప్పబడును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. సో కపిల మహర్షి చెప్తున్నారు అనమాట. ఇక 31వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? తల్లి, నేను నీకు వివరించాను. ఏం వివరించాను? ఈ యొక్క జ్ఞాన పద్ధతి, జ్ఞాన యోగం గురించి వివరించాను. ఈ యొక్క జ్ఞానం యోగం ద్వారా ఏంటి? ఆ యొక్క బ్రహ్మ జ్యోతిని తెలుసుకోగలుగుతారనమాట. బ్రహ్మన్ రియలైజేషన్ అంటారనమాట. సో దాని ద్వారా ఏమవుతుందంట? వాళ్ళు ప్రకృతి పురుషుడు మధ్యలో ఉన్నటువంటి భేదము, ప్రకృతి పురుషుడు అంటే గనక స్త్రీలు పురుషులు కాదు. సో ప్రకృతి పురుషుడు అంటే గనక జీవుడు, పరమాత్మ, అదే విధంగా ఆ పరమాత్మ చేత ఎంజాయ్ చేయబడేటువంటిది అన్నమాట. అది ప్రకృతి పురుషుడు అన్నమాట. సో దాని మధ్యలో ఉన్నటువంటి నిజమైనటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది తెలుసుకోగలుగుతారన్నమాట. సో తర్వాత మళ్ళీ మనకి 32వ శ్లోకం నుంచి 36వ శ్లోకం దాకా మనకి ఏం చెప్తున్నారు? రకరకాలైనటువంటి పద్ధతులు, అదే విధంగా చివరిగా మనము భగవంతుణ్ణి ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతాము, ఆయన్ని ఏ విధంగా మనము అనుభూతం అమర్చుకోగలుగుతాము అనేటువంటిది చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ 32వ శ్లోకంలో క్లియర్ గా చెప్తూ ఉన్నారన్నమాట. ఏం చెప్తున్నారు? ఈ యొక్క జ్ఞానయోగం ద్వారా వెళ్ళినా, ధ్యాన యోగం ద్వారా వెళ్ళినా, భక్తి యోగం ద్వారా వెళ్ళినా చిట్ట చివరిగా చేరుకోవాల్సినటువంటి గమ్యం ఎవరు? ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని మాత్రమే చేరుకోవాలి. సో అదే విషయాన్ని మనకి భగవద్గీతలో చాలా తేలిగ్గా చెప్పేశారు. మనకి ఏం చెప్పారు స్వామి? బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సదుర్లభః. సో ఏం చెప్తున్నారు? మనకి ఎన్నో ఎన్నో జన్మల తర్వాత ఏం చేస్తాడంట ఈ యొక్క జ్ఞాని అనేటువంటి వాడు? ఏం తెలుసుకుంటాడు? ఒక కన్క్లూషన్కి వస్తాడనమాట, ఒక నిర్ధారణకు వస్తాడనమాట. ఏమిటి ఆయన యొక్క నిర్ధారము అంటే గనక వాసుదేవ సర్వమితి, ప్రతిదీ కూడా వాసుదేవుడే అని చెప్పి ఒక నిర్ధారణకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అప్పుడు భక్తి యోగం మొదలు పెడతాడు అనమాట. సో కానీ ఆ విధంగా నిర్ధారణకు వచ్చేటువంటి వాళ్ళ యొక్క మానసిక కల్పనల ద్వారా, వేరే పద్ధతుల ద్వారా ఆ విధంగా నిర్ధారణకు వచ్చేటువంటి వాళ్ళు చాలా చాలా అరుదు. సమహాత్మ సుదుర్లభ. అటువంటి వాళ్ళని వెతికి పట్టుకోవడం అనేటువంటిది చాలా చాలా కష్టము అని చెప్పి చెప్తున్నారు. సో అదే విషయాన్ని మనకి 12వ అధ్యాయంలో కూడాను అర్జునుడు అడుగుతారు మనకి, నిరాకార బ్రహ్మ జ్యోతిని ఉపాసించేటువంటి వాళ్ళ, నీ యొక్క స్వీయ రూపాన్ని ఉపాసించేటువంటి వాళ్ళ, వీరిద్దరిలో కూడా ఎవరు అత్యంత ఉత్తములు అని చెప్పి చెప్తారు. దానికి స్వామి ఏం చెప్తారు? ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా నా యొక్క స్వీయ రూపాన్ని ఆరాధించేటువంటి వాళ్ళే వీళ్ళిద్దరిలో కూడా ఉత్తములు అని చెప్పేసి తర్వాత వెంటనే చెప్తారు 3వ శ్లోకం నుంచి, క్లేశోదిగతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యసే. ఎవరైతే కనుక యొక్క నిరాకార బ్రహ్మం అనేటువంటి యొక్క పద్ధతిలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ యొక్క దారిలో చాలా చాలా క్లేశాలు ఉంటాయి. క్లేశో దిగతరస్తేష అవ్యక్త సక్త చేతసాం అని చెప్తున్నారు. ఆ యొక్క డిసిప్లిన్ లో అన్నమాట, ఆ పద్ధతిలో ముందుకు వెళ్ళడం అనేటువంటిది దేహదారులకి చాలా చాలా కష్టమైన పని అని చెప్పి స్వామి చెప్తున్నారు. స్వామి చెప్తున్నారు కష్టమైన పని అనేటువంటిది. అది ఎప్పుడు చెప్పారు? ద్వాపరయుగంలో చెప్పారు. సో స్వామి మాట ఎప్పుడైనా సరే శాశ్వతంగానే ఉంటుంది. కానీ ఇంకా ద్వాపరయుగంలోనే అర్జునుడికి చెప్తున్నప్పుడే కష్టంగా ఉంది అంటే గనక కలియుగంలో ఇంకా మనకి పాటించాలి అని అంటే గనక చాలా చాలా కష్టం అన్నమాట. సో యాక్చువల్ గా మనం ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉంటే గనక ఆ యొక్క పని యొక్క ఉద్దేశ్యం ఏమిటి, ఈ పని చేయటం మూలంగా నేను చివరిగా ఏమి సాధించాలి అనేటువంటిది తెలుసుకోవాలన్నమాట. సో అదే విధంగా యోగులు కానీ, యొక్క జ్ఞానులు కానీ, భక్తి యోగులు కానీ చివరిగా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? వాళ్ళ యొక్క గమ్యం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడిని పొందాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిదే మనుజుడి యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి గమ్యస్థానము అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. జ్ఞాని ఏం పెట్టుకుంటాడు? ఆయన యొక్క లక్ష్యం ఏం పెట్టుకుంటాడు?
నిరాకార బ్రహ్మంలోనే కలిసిపోవాలి అని పెట్టుకుంటాడు అనమాట. కానీ ఆయనకి తెలియదు అనమాట ఆ యొక్క బ్రహ్మం అనేటువంటిది కూడాను శ్రీకృష్ణ భగవానుడి యొక్క దేహం నుంచి వచ్చేటువంటి వెలుతురు అనేటువంటిది తెలియదు. ఎందుకంటే భగవద్గీతలో క్లియర్ గా చెప్పారు స్వామి, బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావయస్య చ, వినాశరహితము పరమానంద పూర్ణమునకు నిరాకార బ్రహ్మమునకు నేనే ఆధారము అని చెప్పి స్వామి చెప్తున్నారు అన్నమాట. సో కాబట్టి ఎవరైతే కనుక ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి పట్ల అకుంఠితమైనటువంటి శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈ యొక్క బ్రహ్మన్ రియలైజేషన్, నిరాకార బ్రహ్మానుభూతి, అదేవిధంగా పరమాత్మ రియలైజేషన్ అన్నమాట, పరమాత్మానుభూతి రెండు కూడా ఆయనకి దొరుకుతాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. యదేంద్రియై పృథగ్ద్వారై రద్ధో బహుగుణాశ్రయః ఏకో నానేయతే తద్వా భగవాన్ శాస్త్రవర్త్మభి. ఒక వస్తువు భిన్న గుణములకు కలిగి ఉన్నందున భిన్నములకు ఇంద్రియములచే నానా విధములుగా అవగతమగుచుండును. అదే రీతిగా దేవదేవుడు ఏకమే అయినను భిన్నములకు శాస్త్ర వచనములను అనుసరించి భిన్నునిగా గోచరించును. లక్ష్మీదేవి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, తర్వాత పాషాం లక్ష్మీ మాతాజీ మీరు రెండవ పారాగ్రాఫ్ మూడో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భాష్యం. మనుజుడు యోగ పదము జ్ఞానయోగ పదమును అనుసరించడం ద్వారా నిరాకార బ్రహ్మమును చేరగా, భక్తి భావనలో భక్తియుత సేవయందు నెలకొల్పుట ద్వారా దేవదేవుడగు శ్రీకృష్ణ భగవాను యందు శ్రద్ధను భక్తిని వృద్ధి కావించుకున్నట్లుగా గోచరించుతున్నది. కానీ భక్తి యోగము జ్ఞానయోగము రెండును ఒకే గమ్యమగు భగవానుని చేరుటకై ఉద్దేశింపబడినవి అని ఇచ్చట తెలుపబడినది. జ్ఞానయోగం ద్వారా అదే దేవదేవుడు నిరాకారునిగా గోచరించును. భిన్నమగు ఇంద్రియముల ద్వారా అనుభూతమునర్చుకొని అప్పుడు ఒకే వస్తువు భిన్నముగా గోచరించినట్లు మానసిక కల్పనము ద్వారా అదే పరమ పురుషుడు నిరాకారునిగా అనుభూతమగును. దూరం నుండి కొండ మస్కమస్కగా కనిపించి మేఘావృతమై ఉన్నట్లు గోచరించును. ఏమియూ ఎరగని వాడు దానిని మేఘమనియే తలచు అవకాశం కలదు. కానీ వాస్తవమునకు అది మేఘం కాదు, పెద్ద కొండ మేఘముగా గోచరించినది నిజమునకు మేఘము కాదని కొండయని అతడు ప్రామాణికుని నుండి తెలుసుకొనవలసి ఉండను. కొంత ముందుకేగినచో అతడు మేఘమునకు బదులు కొండను పచ్చదనమును కాంచగలుగును. వాస్తవముగా కొండ చెంత కేగినప్పుడు పెక్కు వైవిధ్యమును అతడు చూడగలుగును. పాలను గాంచడి విధమును వేరొక ఉపమానముగా తీసుకొనవచ్చును. పాలను కాంచినప్పుడు అవి తెల్లగానున్నట్లు మనకు గోచరించును. రుచి చూచినప్పుడు మధురముగా ఉండును, తాకినప్పుడు చల్లగా ఉండును, వాసన చూచినప్పుడు చక్కని సువాసన ఉన్నట్లు అనిపించును, వినినప్పుడు అవి పాలనడి విషయం అవగతమగను. ఈ విధముగా పాలను గురించి వివిధేంద్రియముల ద్వారా తెలుసుకొనినప్పుడు అవి తెల్లగా నుండిననియు రుచికరమైనవనియు మంచి వాసన కలిగినవనియు పలు రీతుల వర్ణించుతుందుము. కానీ వాస్తవమునకు పాలు పాలే. అదే విధముగా మానసిక కల్పనము ద్వారా తెలుసుకొన ప్రయత్నించువారు నిరాకార బ్రహ్మమును భగవానుని తేజమును చేరవచ్చును. యోగ మార్గమున భగవానుని తెలుసుకుని యత్నించు వారలు అతని హృదయస్థ పరమాత్మనిగా తెలియవచ్చును. కానీ భక్తి యోగం ద్వారా పరమ సత్యమును నేరుగా చేర యత్నించు వారలు అతనిని పరమ పురుషునిగా ముఖాముఖి గాంచుదురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదము. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. పరమ పురుషుడే చరమముగా సమస్త విధానాలకు గమ్యమై ఉన్నాడు. శాస్త్ర నిర్దేశిత నియమాలు ననుసరించుచు సమస్త భౌతిక కల్మషముల నుండి పూర్తిగా విడివడినట్టి భాగ్యవంతుడు భగవానుడే. సమస్తమునూచు చరణం నొందును. పాల యొక్క నిజమైన రుచి కళ్ళతో గాని ముక్కుతో గాని చెవులతో గాక కేవలం నాలుకతోనే తెలుసుకొనగలిగినట్లు మనుజుడు పరతత్వమును కేవలం ఒకే ఒక మార్గము ద్వారా చక్కగా నెరిగి ఆనంద రస స్వాదనము చేయగలడు. అదియే భక్తియుత సేవా పదము.
భగవద్గీత యందు ఈ విషయము భక్తి మాభిజానాతి అని ధృవపరచబడినది. పరతత్వమును పూర్తిగా తెలుసుకొనగోరిన వాడు భక్తి యోగమును తప్పక గ్రహించవలెను. నిజమునకు పరతత్వమును పూర్ణముగా ఎవ్వరునూ తెలుసుకొనజాలరు. సూక్ష్మాతి సూక్ష్మములైన జీవులకు అది అసాధ్య విషయము. కాని వాస్తవమేమనగా అత్యున్నతమగు అవగాహనను జీవుడు భక్తి యోగము ద్వారానే పొందగలడు గాని అన్యదా కాదు. పలు శాస్త్ర పదములను అనుసరించి మనుజుడు భగవానుని నిరాకార తేజమును వరకు చేరవచ్చును. బ్రహ్మము అనంతమైనందున నిరాకార బ్రహ్మమునందు లీలమగుట ద్వారా కలిగేడి దివ్యానందము అతి విస్తారమై ఉండును. తద్బ్రహ్మ నిష్కళం అనంతం. బ్రహ్మానందము అనంతమైనది కాని అనంతమగు ఆనందము సైతము అతిశయించవచ్చును. అది ఏ పరబ్రహ్మపు లక్షణము, అనగా అపరిమితమైన దానిని సైతము అతిశయింపవచ్చును. ఆ ఉన్నత స్థానమే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణునితో ప్రత్యేకముగా వ్యవహరించినప్పుడు భక్తి యోగము ద్వారా కలిగేడి రసాస్వాదనము అసమానమైనది. బ్రహ్మానందమును కూడా దానితో పోల్చజాలము. కనుకనే కైవల్యము బ్రహ్మానుభవము జ్ఞానులకు నిస్సందేహముగా పరమ ప్రీతికరమైనను, భక్తునకు భగవానునికి భక్తియుత సేవను గావించి ఏ విధముగా సుఖము నందవచ్చునో ఎరగగలిగిన వాడు మాత్రము నరకప్రాయముగా తోచుచూని ప్రబోధానంద సరస్వతి పలికియున్నాడు. అనగా శ్రీకృష్ణునితో ముఖాముఖి వ్యవహరించేడి స్థితిని చేరుట కొరకై మనుజుడు బ్రహ్మానందమును కూడా దాటవలసి ఉండును. సమస్త ఇంద్రియ కలాపములకు మనస్సు కేంద్రమైనట్లుగా శ్రీకృష్ణుడు సర్వేంద్రియములకు ప్రభు అని హృషికేశుడు అని తెలియబడినాడు. కనుక అంబరీష మహారాజు కావించినట్లుగా సవై మనః కృష్ణం పరం కృష్ణ పదార విందయో, మనస్సును హృషికేశునిపై లగ్నము కావింపవలెను. అనగా భక్తియే సమస్త విధానాలకు మూల సిద్ధాంతమై ఉన్నది. భక్తి లేకుండా జ్ఞానయోగము గాని అష్టాంగ యోగము గాని సఫలీకృతము కాబోవు. మనుజుడు కృష్ణుని దరిచేరనంత వరకు ఆత్మానుభవ సిద్ధాంతములకు చర్యగమ్యము సిద్ధించబోదు. హరే కృష్ణ ప్రభుజీ, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఏదైనా సరే ఒక వస్తువు ఉందనుకోండి, మనం ఎలా చేస్తాము, ఆ యొక్క వస్తువుని దాని యొక్క లక్షణాల ద్వారా మనం గుర్తుపడతాం అన్నమాట. సో అదే విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు కూడా నేర్పుతాం. ఒక ఆవు ఉందనుకోండి, ఆవు ఎలా ఉంటుంది, ఆవుకి ఒక 4 కాళ్ళు ఉంటాయి, దానికి ముఖం ఉంటుంది, ఆవు తెల్లగా ఉంటుంది, ఆవు కొమ్ములు ఉంటాయి, చెవులు ఉంటాయి. కొన్ని ఆవులకైతే కనుక సూర్యనాడి ఉంటుంది, ఆవు పాలిస్తుంది. సో ఇవన్నీ కూడా ఆవు యొక్క లక్షణాలు అన్నమాట. సో దాన్ని బట్టి మనము ఆవు గురించి తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో అలాగే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు భగవానుడు కూడా, ఆయన కూడా రకరకాల రూపాల్లో ఆయన వ్యక్తమవుతూ ఉంటారన్నమాట. సో ఏ విధంగా అయితే కనుక ఒక ఆబ్జెక్ట్ అన్నమాట, ఒక వస్తువుని మనము రకరకాలైనటువంటి ఇంద్రియాల ద్వారా మనం ఏం చేస్తాము, చూసి దాన్ని ఎప్రిషియేట్ చేస్తాం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్పారనమాట. సో ఏం చెప్తున్నారు, మనకి పాలు ఉన్నాయనుకోండి, మనం చూస్తాం పాలు తెల్లగా ఉంటాయి. సో పాలు ఎలా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఎప్పుడైతే గనక మనం పాలను ముట్టుకున్నాం అనుకోండి, ఎలా అనిపిస్తుంది, పాలు చాలా చల్లగా ఉంటాయి అవి. సో పాలను ఎప్పుడైనా సరే మనం వాసన చూసాం అనుకోండి, సో ఆవు పాలు అయితే కనుక మంచి సువాసనతో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే గనక వింటే గనక అవన్నీ కూడా మనకి పాల గురించి చెప్తూ ఉంటాయి అన్నమాట. సో కానీ అన్నిటికంటే కూడా బాగా మనం పాలను ఐడెంటిఫై చేయాలంటే కనుక ఎలా ఐడెంటిఫై చేయగలము, నాలుకతోటి రుచి చూసినప్పుడు మనం బాగా పాలని ఐడెంటిఫై చేయగలం అన్నమాట. సో అంతేగాని మిగతా ఇంద్రియాల ద్వారా మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేము అన్నమాట. సో అదే విధంగా మనము శ్రీకృష్ణ భగవాన్ని కూడా గురించి తెలుసుకోవాలి అంటే గనక మనకు ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా ఆయన్ని మనము కొంతవరకు కూడా మనము రియలైజ్ అవ్వగలం అన్నమాట.
సో మన యొక్క మనసు ద్వారా ఆయన అలా ఉంటారు ఇలా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు మనము. సో అదే విధంగా జ్ఞానులు ఏం చేస్తూ ఉంటారు, ఆయన యొక్క బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో ఇంపర్సనల్ బ్రహ్మం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే విధంగా యోగులైతే కనుక ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు యొక్క యోగాభ్యాసం చేయడం మూలంగా హృదయస్థ పరమాత్ముని గురించి చేరుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో అదే విధంగా భక్తులైతే ఏం చేస్తూ ఉంటారు, భక్తి యోగం ద్వారా డైరెక్ట్ గా ఆయన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎలా అయితే కనుక పాల గురించి పూర్తిగా మనకి విషయం ఎలా తెలుస్తుంది, నోటితో రుచి చూస్తే తెలుస్తుంది అన్నమాట. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి మొత్తం ఆయన యొక్క అన్ని ఫీచర్స్ అంతా కూడా మనకు తెలియాలంటే కనుక ఎలా తెలుస్తుంది మనకి, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి భక్తి యోగం చేయడం ద్వారా మనకి ఆ యొక్క విషయం అంతా కూడా చక్కగా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క బ్రహ్మానందము ఏదైతే గనక ఆనందం అని చెప్పేసి యొక్క యోగులందరూ మాయావాదులు కూడా చెప్తూ ఉంటారన్నమాట. నిరాకార బ్రహ్మజ్యోతిలో కలిసిపోతే గనక మాకు కైవల్యం వస్తుంది, బ్రహ్మానందం వస్తుంది, బ్రహ్మానుభవం వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ప్రబోధానంద సరస్వతి చైతన్య మహాప్రభుకి ఏం చెప్పారు, కైవల్యం నరకాయతే. యొక్క కైవల్యం అనేటువంటిది, ఆ యొక్క బ్రహ్మజ్యోతిలో కలవడం అనేటువంటిది నరకం తోటి సమానము. ఎందుకంటే కనుక అక్కడ చెయ్యడానికి వేరే పని ఏమీ ఉండదు, యాక్టివిటీ ఏమీ ఉండదు. సో భగవంతుడి యొక్క నామం చేయడం కానీ, భగవంతుడి యొక్క సేవ చేయడం కానీ, పూజ చేసుకోవడం కానీ, భక్తులతో మాట్లాడుకోవడం కానీ, లీలలు చెప్పుకోవడం కానీ, కథ గురించి చెప్పుకోవడం కానీ ఏది ఉండదు అన్నమాట. సో భక్తుడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, ఆయనకి ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి యొక్క సేవలోనే ఉంచాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ బ్రహ్మజ్యోతిలో ఏముంటుంది, కేవలం సత్ మాత్రమే ఉంటుంది, అంటే శాశ్వతత్వం ఉంటుంది. సో అక్కడ జ్ఞానము ఉండదు, అదే విధంగా సంతోషం కూడా ఉండదు. సో కాబట్టి చాలా మంది ఏం చేస్తారు, బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళినా సరే మళ్ళీ అక్కడి నుంచి కింద పడిపోతారు అనమాట. సో కాబట్టి ఆ యొక్క భగవంతుడి యొక్క భక్తుడు భగవంతుడిని చేరుకోవాలి అని అంటే కనుక ఏం చేయాలి, ఈ యొక్క బ్రహ్మానందాన్ని కూడా దాటి ముందుకు వెళ్ళాలన్నమాట. వెళ్ళి ఏం చేయాలి, ఆ యొక్క మనసు ఏదైతే కనుక ఇంద్రియ కార్యకలాపాల్లో మనసు ఏ విధంగా కేంద్రీకృతం అయ్యిందో, అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడే హృషికేశుడు, అన్ని ఇంద్రియాలకు కూడా ఆయన యజమాని అనేటువంటి విషయం తెలుసుకుని మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉంచితే కనుక ఏమవుతుంది, ఆ విధంగా లగ్నం చేయడం మూలంగా చేయడం అనేటువంటిది యొక్క భక్తి యోగం యొక్క మూల సిద్ధాంతము. సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మనకి ధ్యాన యోగం కానీ, అదే విధంగా ఈ యొక్క జ్ఞానయోగం కానీ, కర్మయోగం కానీ ఏదైనా సరే దాంట్లో కనుక మనకి సక్సెస్ రావాలి అని అంటే కనుక ఏం చేయాలి, మనకి భక్తి అనేటువంటిది ఉండాలి. ఎలా అంటే కనుక మనం కూర ఎంత బాగా చేసినా సరే దాంట్లో మనం కొంచెం ఉప్పు వేయలేదు అనుకోండి, ఒక చిటికెడు ఉప్పు, ఏమవుతుంది, రుచిగా ఉంటుందా, మనకి ఎవరైనా తింటారా, తినలేరు అన్నమాట. సో అదే విధంగా యొక్క ధ్యాన యోగం అయినా సరే, ధ్యాన యోగం అయినా సరే, జ్ఞానయోగం అయినా సరే, కర్మయోగం అయినా సరే, ప్రతి దాంట్లో కూడా యొక్క భక్తి అనేటువంటిది కలవకపోతే కనుక ఏమవుతుంది, దానికి ఎటువంటి చరమగమ్యం కానీ బెనిఫిట్ అనేటువంటిది రాదు అన్నమాట. సో తర్వాత ఇంకా 34వ శ్లోకం నుంచి 36వ శ్లోకం దాకా రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి కూడా మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఏమిటో చూద్దాం. క్రియయా కతుబిద్ధైనై స్తప్పా స్వాధ్యాయ మర్సనై ఆత్మేంద్రియాయ జయేనాపి సన్యాసేన చ కర్మణాం యోగేన వివిధాంగేన భక్తి యోగేన చైవ హి ధర్మేణోభయచిహ్నేన యప్రవృత్తి నివృత్తిమాన్ ఆత్మతత్వావబోధేన వైరాగ్యేణ దృఢేన చ ఈయతే భగవానేభి సగుణో నిర్గుణస్వదృక్. ఆత్మానుభవమునకు కల వివిధ విధానములను అవగతము చేసుకొనుట యందు నిష్ణాతుడైన వాడు కామ్యకర్మ ఫలము యజ్ఞములను నిర్వహించుట ద్వారాను, దానమసుకుట ద్వారాను, తపస్సు ద్వారాను, శాస్త్రాధ్యయనము ద్వారాను, జ్ఞానయోగము ద్వారాను, సమధమాదులతోను సన్యాసము స్వీకరించుట ద్వారాను, స్వధర్మ నిర్వహణము ద్వారాను, అంతేకాక అష్టాంగ యోగ నిర్వహణ ద్వారాను, భక్తి యోగము ద్వారాను,
ప్రవృత్తి మరియు నివృత్తి లక్షణములను కూడిన భక్తియుత సేవ చేయుట ద్వారాను, ఆత్మానుభూతి బడయుట ద్వారాను, దృఢమగు వైరాగ్యము చేతను దేవదేవుని సగుణ నిర్గుణ స్వరూపములందు, భౌతిక జగమునందు, ఆధ్యాత్మిక జగమునందు గోచరించు రూపములలో అనుభూతమనర్చుకొనును. గీతా శ్రీకాంత్ మాతాజీ చాలా పెద్ద భాష్యం ఉంది ఈ యొక్క శ్లోకానికి. సో గీతా శ్రీకాంత్ మాతాజీ మీరు 2 పారాగ్రాఫ్లు చదవండి. సో తర్వాత శశికళ మాతాజీ మీరు మిగతా 3-4 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు 5-6 పారాగ్రాఫ్లు చదవండి. 5-6-7 పారాగ్రాఫ్లు చదివండి మాతాజీ. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాద్ కి జై. గత శ్లోకం నందు తెలుపబడినట్లు మనుజుడు శాస్త్ర నిర్దేశిత సిద్ధాంతములను అనుసరించవలెను. వివిధ వర్ణాశ్రములందున్న వారికి వివిధమగు కర్మలు తెలుపబడినవి. కామ్య కర్మలను, యజ్ఞములను నిర్వహించుట మరియు దానము చేయుట అనేది కర్మలు గృహస్థాశ్రమంలో ఉన్న వారికి ఉద్దేశింపబడినవని ఇచ్చట తెలుపబడింది. బ్రహ్మచర్యము, గార్హాస్యము, వానప్రస్థము, సన్యాసము అనుచు ఆశ్రమములు 4 రకాలు. యజ్ఞములు, దానములు ధర్మానుసారముగా వర్తించుట అనునవి గృహస్థులకు ప్రత్యేకించి ఉపదేశింపబడినవి. అదేవిధంగా తపస్సు, వేదాధ్యయనం, తాత్విక పరిశోధన అనునవి వానప్రస్థులకు ఉద్దేశింపబడినవి. గురువు గారి చెంత శాస్త్రాధ్యయనము గావించుట బ్రహ్మచారికి ఉద్దేశింపబడింది. మనోనిగ్రహం మరియు ఇంద్రియ దమనము అంటే ఆత్మేంద్రియ జయము అనునవి సన్యాసులకు ఉద్దేశింపబడినవి. ఈ విధముగా వివిధ కర్మలు వివిధ జనులకు ఉపదేశించబడినవి. ఆ విధంగా వారు ఆత్మానుభవ స్థితికి ఎదిగి అచ్చటి నుండి కృష్ణ భక్తి రసభావనకు, భక్తి యోగమునకు అర్థించగలరు. భక్తి యోగేన చైవహి అను పద సమూహపు భావమేమనగా, యోగమును గాని, యజ్ఞమును గాని, కామ్యకర్మను గాని, వేదాధ్యాయమును గాని, తాత్విక పరిశోధనను గాని, సన్యాసమును స్వీకరించుడు గాని, దేనిని నొనరించినను సమస్తమును భక్తి యోగమునందే నిర్వహింపవలెను. ఆ కర్మలన్నిటినీ భక్తితో మిళితం కావించి చేయవలననియు లేనిచో అవి ఫలము నొసగబోవనియు చైవహి అను పదములు సంస్కృత వ్యాకరణమును అనుసరించి సూచించుచున్నవి. ఏ విద్యుక్త ధర్మమునైనను భగవానుని కొరకే నిర్వహింపవలెను. భగవద్గీత 9.27 నందు ఈ విషయము యత్కరోషి యదస్నాసి అను ధ్రువపరపబడినది. ఏది వనరించినను, ఏది భుజించినను, ఏ యజ్ఞం ఆచరించినను, ఏ తపస్సును నొనరించినను, ఏ దానం ఒసగినను దానిని దేవదేవుడగు శ్రీకృష్ణుడికే ఒసగమని దాని భావం. కర్మలన్నింటినీ ఆ రీతినే మనుజుడు వనరించాలని సూచించుచు ఏవా అను పదము జతకూర్చబడినది. కర్మలకు భక్తిని జోడించినదే మనుజుడు వాంఛిత ఫలమును సాధింపలేడు. కానీ ప్రతి కర్మయందు భక్తియే ప్రధానముగా ఉన్నప్పుడు చరమగమ్యము నిశ్చయమై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. పలు జన్మల పిదప జ్ఞానవంతుడు వాసుదేవుడే సర్వస్వమని ఎరిగి ఆ పరమ పురుషునికి అనగా శ్రీకృష్ణుడికి శరణుజొచ్చుచున్నాడు అని భగవద్గీత ఎందు తెలుపబడినట్లుగా ప్రతి ఒక్కడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుని దరిచేరవలసి ఉన్నది. భగవద్గీత ఎందే ఆ దేవదేవుడు భోక్తారం యజ్ఞ తపసం అని పలికినాడు. అనగా ఎవరేని కఠిన తపము ఆచరించినను లేదా వివిధ యజ్ఞములను నిర్వహించినను వాటి భోక్త దేవదేవుడే. అతడే సర్వలోకములకు అధిపతి, సమస్త జీవులకు అతడే మిత్రుడు. ధర్మేనో భయచీర్ణేన అను పదమునకు భావమేమనగా భక్తి యోగము 2 లక్షణములను అనగా దేవదేవుని ఎడ ఆసక్తిని, భౌతిక కలాపముల ఎడ అనాసక్తిని కూడి ఉండను. ఆహారమును స్వీకరించినప్పుడు 2 కార్యములు జరుగునట్లుగా భక్తి యోగం పురోగవృత్తి చెందినప్పుడు 2 లక్షణములు గోచరించు. ఆకలి గన్నవాడు ఆహారం భుజించడం ద్వారా శక్తిని, సంతృప్తిని పొందుచు
అదే సమయమున ఆహారమును భుజించుట ఎందును క్రమంగా అనాసక్తుడవు. అదే రీతిగా భక్తి యోగం నిర్వహించినప్పుడు నిజమైన జ్ఞానము వృద్ధి అగును. దాని ద్వారా మనుజుడు సమస్త భౌతిక కర్మలేడ విరక్తుడవు. ఒక్క భక్తి యోగమునందే అనగా మరియు ఇతర కర్మల్లోనూ కాదు. ఆ రీతి అసత్ పదార్థం నెడ అనాసక్తి మరియు దేవదేవుని ఏడ ఆసక్తి కలుగుచుండును. శ్రీకృష్ణ భగవాన్ ఏడ అనురక్తిని పెంచుకుంటకు 9 రకములకు పద్ధతులు అనగా శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, దాస్యము, స్నేహము నెరుపుట, వందనము, ఆత్మనివేదనము, పాదపద్మ సేవనము కలవు. భౌతికాసక్తి ఏడ వైరాగ్యమును పెంచుకున్న పద్ధతులు 36వ శ్లోకమున వివరింపబడినవి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. నమస్కారం. విద్యుత్ ధర్మ నిర్వహణ మరియు యజ్ఞ నిర్వహణ ద్వారా మనుషుడు స్వర్గాది ఉన్నత లోకములను పొందవచ్చును. సన్యాసాస్త్రమును స్వీకరించిన కారణమున అట్టి కోరికలను అతడు పరుడైనప్పుడు దేవదేవుని నిరాకర బ్రహ్మ లక్షణము అవగతము చేసుకొనగలుగును. తన నిజస్థితిని అతడు తెలుసుకొనగినప్పుడు సమస్త విధానముల నెరుగవలసి విశుద్ధ భక్తి యోగమును సిద్ధుడగును. ఆ సమయమున అతడు దేవదేవుని భగవానుని ఎరుగగలడు. పరమపురుషుని తెలుసుకునే విధానమును ఆత్మతత్వ అవబోధన అని పిలువబడును. స్వరూపము నెరుగుటయని దాని భావము. తాను భగవానుని నిత్య సేవకుడననేది నిజస్థితి వాస్తవముగా నెరిగినచో మనుషుడు భౌతిక జగత్తును సేవించుట పట్ల విరక్తుడగును. ప్రతి ఒక్కరూ ఏదియోనొక సేవ నెలకొని ఉందురు. తన నిజస్థితిని ఎరిగినచో మనుషుడు దేహమును సేవించుట ఎందే లేదా కుటుంబమునకు, సంఘమునకు, దేశమును సేవించుట ఎందో నెలకొనును. కానీ తన నిజస్థితి దర్శించగలిగినంతనే స్వతృప్ అనగా దర్శించగలిగిన వాడు అతడు భౌతిక సేవ నుండి విముక్తుడై భక్తి యోగమునందు నెలకొనును. గుణ సంపర్కమును నందు నుండి శాస్త్ర నిర్దేశిత కర్మలను నొనరించినంత వరకు మనుజుడు ఉన్నత లోకములకే చేరుచుండును. ఆయా లోకములందు గల సూర్యుడు, చంద్రుడు, వాయువు, బ్రహ్మ, శివుడు వంటి అధిష్టాన దేవతలు దేవదేవుని భౌతిక నిత్యములై ఉన్నారు. ఆ దేవతలందరూ భగవానుని భౌతిక ప్రతినిధులు. భగవద్గీత 9.25 నందు తెలుపబడినట్టుగా భౌతిక కర్మలచే మనుజుడు కేవలం అట్టి దేవతలనే చేరగలడు. యత్తాని వ్రత దేవతల ఎడ ఆసక్తిని కలిగి ఉండి విద్యుత్ ధర్మములను నిర్వహించు వారులు ఆయా దేవతల లోకములను చేరుదురు. ఆ రీతిని మనుషుడు పితృలోకమును చేరగలడు. అదే రీతిగా తన జీవితము నిజస్థితిని పూర్తిగా అవగతము చేసుకుని వాడు భక్తి యోగమును చేపట్టి పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని అవబోధమునర్చుకొనును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఈ యొక్క శ్లోకంలో మొత్తం అంతా కూడా మనకి సమరైజ్ చేసేస్తున్నారు అన్నమాట. రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని గురించి కూడా మనకి చెప్పేస్తున్నారు. ఏమిటి ఆ యొక్క ఆధ్యాత్మిక విధానాలు అంటే కనుక పుణ్యకర్మలు చేయడం, కామ్యకర్మలు చేయడము, యజ్ఞాలను నిర్వహించడము, దానాలను చేయడము, తపస్సు చేయడము, శాస్త్ర అధ్యయనం చేయడము, జ్ఞాన యోగం ద్వారా, అదేవిధంగా సమధమాదులతోటి సన్యాసాన్ని స్వీకరించడము, అదేవిధంగా స్వధర్మ నిర్వహణము. సో ఇవన్నీ కూడా అష్టాంగ యోగము, భక్తి యోగము, ప్రవృత్తి నివృత్తి మార్గము, ఆత్మానుభూతి నర్చుకోవడము, దృఢమైనటువంటి వైరాగ్యంతో భగవంతుడి యొక్క సద్గుణ నిర్గుణ స్వరూపములతోటి ఆయన్ని అనుభూతం అనర్చుకోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక రకరకాలైనటువంటి యొక్క ఆధ్యాత్మిక పద్ధతులు అన్నమాట. ఇక్కడ కొన్ని పద్ధతులు కొన్ని ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పనికొస్తాయి అన్నమాట. సో మనకి 4 రకాలైనటువంటి ఆశ్రమాలు: బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం అన్నమాట. ఈ యొక్క గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? కామ్యకర్మలు చేయడము, యజ్ఞాలను నిర్వహించడము, దానాలు చేయడము, ఇవన్నీ కూడా వీళ్ళు చేయాలన్నమాట. సో అదేవిధంగా శాస్త్ర అధ్యయనం చేయడం అనేటువంటిది ఒకటి ఉంది. గురువు గారి యొక్క ఆధ్వర్యంలో శాస్త్ర అధ్యయనం చేయడం అనేటువంటిది. ఇది ఎవరికి వస్తుంది? బ్రహ్మచారికి ఇవి వస్తాయి అన్నమాట.
సో అదే విధంగా రకరకాలైనటువంటి మన యొక్క ఆశ్రమాలను బట్టి అన్నమాట. తపస్సు చేయడము, వేదాధ్యయనము, తాత్విక పరిశోధన చేయడము, ఇవన్నీ కూడా ఎవరికి? వానప్రస్థుల కోసం ఉద్దేశించబడింది అన్నమాట. సో మనో నిగ్రహము, ఇంద్రియ దమనము, ఆత్మేంద్రియ జయం అనేటువంటిది ఎవరికి? సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్దేశించబడింది అన్నమాట. సో ఎవరైతే కనుక యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో కొంతమందికి ఏంటి కర్మలు చేయమంటారు అన్నమాట. సో రకరకాలైనటువంటి కర్మలు చేయడం అనేటువంటిది యొక్క మామూలు వాళ్ళందరికీ కూడా ఉద్దేశించబడింది అనమాట. సో ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఆత్మానుభవ స్థితి పెరిగి మెల్లగా వాళ్ళు ఈ యొక్క కృష్ణ చైతన్య మార్గానికి వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకి భగవద్గీతలోనే స్వామి చెప్పారు, మనకి ఏం చెప్పారు? భక్తి యోగేన చైవహి. సో ఎవరైతే కనుక ఈ యొక్క భక్తి యోగం చేస్తూ ఉన్నాడో అతనికి ఈ యొక్క యోగం చేయడం ద్వారా గాని, యజ్ఞం చేయడం ద్వారా గాని, కామ్యకర్మలు గాని, వేదాధ్యయనము, తాత్విక పరిశోధనము, సన్యాసం స్వీకరించడం వల్ల వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో అన్ని రకాలైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఏం చేయమంటున్నారు? మనకి స్వామి చెప్పారు మనకి భగవద్గీతలో, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏం చెప్తున్నారు? ఈ యొక్క ఏ పని చేసినా సరే, దేన్ని చేసినా, దేన్ని భుజించినా, యజ్ఞాన్ని చేసినా, తపస్సు చేసినా, దానం చేసినా సరే ఎవరు ఏం చేయమంటున్నారు? కృష్ణార్పణం, శ్రీకృష్ణ భగవానుడికే చేయమంటూ ఉన్నారన్నమాట. సో ఆ విధంగా మనము కర్మలు చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది? మన యొక్క చర్మ గమ్యాన్ని మనం చేరుకోగలుగుతూ ఉన్నాం అన్నమాట. సో తర్వాత ఇంకేంటి, మనకి భగవద్గీతలోనే స్వామి చెప్పారు అన్ని రకాలైనటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయి, తపస్సులు ఏవైతే ఉన్నాయి, భోక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. సో ఎవరైతే కనుక ఈ యొక్క భోక్తారం యజ్ఞ తపసం, శ్రీకృష్ణ భగవానుడే మొత్తం అన్ని రకాలైనటువంటి యజ్ఞాలకి కూడా భోక్త ఆయనే అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది? అన్ని లోకాలకి అధిపతి, అందరికీ కూడా శ్రేయోభిలాషి, నాకు కూడా మిత్రుడు అని చెప్పి తెలుసుకున్నటువంటి వాడు పరమ శాంతిని పొందుతాడు అనేటువంటి విషయం తెలుసుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆ యొక్క భక్తి యోగంలో చేస్తూ ఉంటే కనుక రెండు రకాల ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఒకటి ఏమవుతుంది? ఈ యొక్క భౌతిక పరమైనటువంటి విషయాల పట్ల మనకి విరక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. సో రెండవది ఏమవుతుంది? ఈ యొక్క ఏవైతే కనుక భగవంతుడి పట్ల మనకి ఆసక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎలా అయితే కనుక ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, భోజనం చేస్తూ ఉన్నాడు, ఏమవుతుంది? భోజనం చేస్తూ ఉంటే కనుక వాడి యొక్క ఆకలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి, ఆ తిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కూడా విరక్తి కలుగుతూ ఉంటుంది అనమాట. ప్యారలల్ గా ఇంకా తినలేను, నాకు వద్దు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అదే విధంగా భక్తి చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది? ఈ యొక్క అసత్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మనకి అనాసక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ప్యారలల్ గా ఏమవుతుంది? ఆ యొక్క దేవదేవుడి పట్ల మనకి ఆసక్తి అనేటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీన్నే మనము చెయ్యాలి అని చెప్పి ఇవన్నీ కూడా రకరకాల పద్ధతులని వాటి గురించి అంతా కూడా మనకి చెప్తూ ఉన్నారు. కానీ అన్నిటికంటే కూడా ఈ యొక్క మళ్ళీ రకరకాలైనటువంటి దేవతార్చనం గురించి కూడా మనకి ఇక్కడ చెప్పారు అనమాట. ఇక యాంతి దేవ వ్రతా దేవ అని ఎవరైతే కనుక రకరకాల దేవతలను వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఏమవుతుంది? వాళ్ళ యొక్క లోకాలకు వెళ్తారు, కానీ వాళ్ళకి వచ్చేటువంటి ఫలితాలు కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. సో కానీ ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడిని చేరుకుంటారో ఆయన శ్రీకృష్ణ భగవానుడితోటే పర్మనెంట్ గా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇంకా మనకి రకరకాలైనటువంటి యొక్క జ్ఞానం పొందడానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటి అనేటువంటివి కూడా మనకి 37వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు మనకి కపిల మహర్షి చెప్తున్నారు అనమాట. అవి ఏంటనేటువంటి మనం రేపు చూద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవ ప్రమాణాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 37 నుంచి 47 వరకు ఏం చెప్తారు? 37 నుంచి మాతాజీ 37వ శ్లోకం నుంచి 43వ శ్లోకం దాకా ఈ యొక్క జ్ఞానం పొందడానికి కావలసినటువంటి అర్హతలు ఏమిటనేటువంటి చెప్తారు. అలాగే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. వాంఛాకల్ప
దండత్రణం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై శ్రీల ప్రభుపాదికి జై నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 బోల్. హరి కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ.